యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు భర్త హరిబాబు ఆరోగ్యం విషమం. కోరుట్లలో సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. వైష్ణవి హత్య కేసులో రిమాండ్ ఖైదీ ఆమె భర్త హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడట. ఎందుకు ఏంటి పోలీసులు ఇప్పట్లో చెప్పేటట్టు లేరు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు అతన్ని అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారని సమాచారం వచ్చింది. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అండ్ హరిబాబుది ఇలా న్యూస్ రావడం అయితే నిజమా కాదా అనేది తెలియదు. కానీ ఒక అమాయకురాల్ని నమ్మిన పర్సన్ని హత్య చేసి వెళ్ళిండు దుర్మార్గుడు. ఒక ఫ్యామిలీలా ఒక చెల్లిని ఎంతగా ప్రేమించే అన్నదమ్ములకి లేకుండా చేసిండు ఈ సచ్చినోడు. ఇలాంటి వెధవలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఆడపిల్లని ఇచ్చేటప్పుడు అన్ని విధాల ఎంక్వైరీ చేసుకోండి. వాడు చూడ్డానికి పైకి నార్మల్గానే కనిపించిన వాని లోపట ఏం ఆలోచిస్తుండు అనేది ఎవరికి అంతుపట్టదు. ఇది చాలా బాధాకరం. నేను వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి వైష్ణవిది ఇలా అయిన దగ్గర నుంచి వెళ్ళి వైషు అమ్మ యూట్యూబ్ ఛానల్లో వచ్చేటి ఆమె వీడియోస్ చూశాను. నాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా ఆమె ఎవరో కూడా తెలీదు. కానీ నాకు 2 days నుంచి నిద్రే పట్టట్లేదు. అసలు తనే ఆలోచన ఎలా అంటే, అరే ఇంతమంది అన్నదమ్ములకి ఒక చెల్లెలు ఇంత ప్రాణంగా చూసుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, నా బిడ్డ అన్ని విధాలా నాకు సహాయంగా ఉండేది, వాడిని నమ్మినాం, మా ఇంట్లోనే పెట్టుకున్నాం అని చెప్పేసి. ఎంతో బాధగా అనిపిస్తుంది ఈ విషయం మాత్రం. అసలు వినడానికి కూడా తన వీడియోస్ చూసినప్పుడు ప్రతి వీడియోలో నవ్వుకుంటూనే ఉన్నది. ఆ దుర్మార్గునికి ఖచ్చితంగా శిక్ష పడాలి. వాడు నార్మల్గా చస్తే కూడా కాదు. ఎన్నో ర్యాలీలు బయటకు తీసిళ్ళు. వాళ్ళ అన్న ఈరోజు తన చెల్లెలిది పచ్చబొట్టు అంటే తన ప్రతిరూపం తన గుండెలపైన వేపించుకుండు, చేతిపైన వేపించుకున్నాడు. ఎంత బాధ అంటే అంత బాధగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వానికి ఉరిశిక్ష పడే వరకు ధర్నా చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము.